రెజ్యూమే ఎలా ఉంటుంది అది కూడా చూసేద్దాము. ఓకే, ఆ తర్వాత ఇది కూడా అయిన తర్వాత మనం కొన్ని నేను మీకు 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను కదా, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు సజెస్ట్ చేస్తాను. అవి మీరు నోట్బుక్లో రాసుకొని డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు అనమాట. నౌ కమ్ టు అనదర్ మోడల్ రెజ్యూమే. జనరల్గా మనం రెజ్యూమే అనుకుంటాం కానీ CV అని అడిగినా ఇది రాయొచ్చు. ఎగ్జామ్లో రెజ్యూమే అని అడిగితే ఇంతకుముందు చెప్పిన మోడల్ రాసుకోవచ్చు. CV, రెజ్యూమే రెండు కూడా ఒకదాంతో ఒకటి మనం రీప్లేస్ చేసుకొని రాసుకోవచ్చు. ఇప్పుడు రెజ్యూమే ఎలా ఉంటుందో చూద్దాం. CV ఎలా ఉంది, పేజ్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి 2 కాలమ్స్కి డివైడ్, రైట్ కాలమ్ లెఫ్ట్ కాలమ్కి డివైడ్ చేసి రాసాము. ఇది ఎలా ఉండదు, ఇది పారాగ్రాఫ్ లాగా ఉంటాయి. దీన్ని జనరల్గా రెజ్యూమే అంటారు. CV అన్న ఇది రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సేమ్ పర్సన్ అంటే సంజీవ్ కుమార్ పానుగంటి, సేమ్ డీటెయిల్స్. అతను CV మోడల్లో రాస్తే ఎలా ఉంటుంది, రెజ్యూమే స్టైల్లో రాస్తే ఎలా ఉంటుంది అనేది మనం రెండు అతన్ని డీటెయిల్స్ తీసుకొని రాసామన్నమాట. ఓకే, సో రెజ్యూమే ఆఫ్ సంజీవ్ కుమార్ పానుగంటి హెడింగ్ యాజ్ యూజువల్. తర్వాత చూడండి, అడ్రస్ రాశారు, ఫుల్ అడ్రస్ సంజీవ్ కుమార్ పానుగంటి. పైన ఏదైతే మనం CVలో ఉంది సేమ్ అడ్రస్ అనమాట. 10-116 నందిరవారి వీధి, SS కాలనీ, అనకాపల్లి 531001, ఫోన్ నెంబర్ 9948204053 అండ్ ఈమెయిల్ ID sahityasanjeevani@gmail.com. అడ్రస్, ఈ అడ్రస్ పార్ట్ మీరు లెఫ్ట్ సైడ్ రాసుకోవచ్చు పేజ్కి, మధ్యలో రాసుకోవచ్చు పేజ్కి, అండ్ కంప్లీట్గా రైట్ సైడ్ రాసుకోవచ్చు పేజ్కి. ఎక్కడైనా రైట్ కానీ ఒక చోట మాత్రం ఫిక్స్ అవ్వండి. లెఫ్ట్ సైడ్ కానీ మధ్యలో కానీ రైట్ సైడ్ కానీ ఎలా అయినా సరే మీరు అలైన్ చేసుకోవచ్చు, రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఫస్ట్ పార్ట్ రెజ్యూమేలో. దాని తర్వాత ఏం చేయాలంటే అడ్రస్ రాసిన తర్వాత మనం ఒక లైన్ డ్రా చేయాలి అడ్డంగా. జనరల్గా మనం మార్జిన్స్ రాస్తాం కదా, మార్జిన్స్ వేస్తాం కదా ఎగ్జామ్లో, ఆ మార్జిన్స్కి టచ్ చేయకుండా ఒక గీత గీయాలి. అటు ఇటు నిలువు గీతలు మార్జిన్లు వేస్తాం మనం క్వశ్చన్ నెంబర్ రాయడానికి అని చెప్పి. కొంతమంది రైట్ సైడ్ కూడా మార్జిన్ వేస్తారు. ఆ మార్జిన్స్ని టచ్ చేయకుండా ఒక గీత గీయండి. ఎందుకు టచ్ చేయొద్దు అంటున్నాను అంటే, జనరల్గా మనం క్వశ్చన్ అయిపోగానే గీత గీసేస్తాం. అలా గీత గీసేస్తే క్వశ్చన్ అయిపోయిందని జనరల్గా అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించకుండా ఉండడం కోసం మార్జిన్స్ని టచ్ చేయొద్దు. మార్జిన్స్ని టచ్ చేయకుండా ఒక గీత గీయండి. ఫ్రెష్ పేజ్లో రాయాలి రెజ్యూమే, CV, రెజ్యూమే ఏది అడిగినా సరే రెండింటిలో ఏ మోడల్ అని రాసుకోవచ్చు, బట్ ఫ్రెష్ పేజ్లో స్టార్ట్ చేయండి అని చెప్పాను. ఓకే, సో ఈ మార్జిన్ని టచ్ చేయకుండా మీరు ఈ గీతను గీసుకోండి. తర్వాత నెక్స్ట్ పాయింట్ చూడండి, ఆబ్జెక్టివ్. సైడ్ హెడ్డింగ్ పెట్టారు. ఈ మోడల్ ఇలాగే ఉంటుంది. ఆబ్జెక్టివ్ అంటే ఏంటంటే లక్ష్యం. అంటే ఈ రెజ్యూమ్ మనం ఏ పర్పస్ మీద రాస్తున్నాము. ఒకే రెజ్యూమేని 100 ఉద్యోగాలు పంపించకూడదు. ప్రతి జాబ్కి కొత్త రెజ్యూమ్ రాసుకుంటూ ఉండాలి. ఓకే, సో ఈ రెజ్యూమే దేనికి రాస్తున్నాము అంటే, అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ లెక్చరర్ ఇన్ ఏ డిగ్రీ కాలేజ్. ఒక డిగ్రీ కాలేజ్లో లెక్చరర్ పోస్ట్ ఖాళీగా ఉంది, దానికి అప్లై చేస్తూ రాసిన రెజ్యూమే అని చెప్పాం. సైడ్ హెడ్డింగ్ అన్ని సైడ్ హెడ్డింగ్స్లా ఉంటుంది. అక్కడ మనం CVలో పేజ్ని మధ్యలో ఫోల్డ్ చేసి 2 కాలమ్స్ చేసి రాయమన్నాం కదా, ఇక్కడ అలా కాదు, సైడ్ హెడ్డింగ్స్ పెడతాము, పారాగ్రాఫ్స్ లాగా వస్తాయి. ఆబ్జెక్టివ్ అంటే ఏంటి, ఎందుకు రాస్తున్నాము CV, లెటర్ సబ్జెక్ట్లో రాస్తాము, ఎందుకు రాస్తున్నాము అనేది అదనమాట. ఆబ్జెక్టివ్ అంటే ఏంటి, ఈ రెజ్యూమే ఏ పర్పస్ మీద మనం రాస్తున్నాము. ఓకే, అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ లెక్చరర్ ఇన్ ఏ డిగ్రీ కాలేజ్లో లెక్చరర్ పోస్ట్కి అప్లై చేస్తున్నాను. సెకండ్ వన్ ఇస్ ప్రొఫైల్ అంటే ఏంటంటే, మీ గురించి మీరు సింపుల్గా 1-2 లైన్స్ చెప్పాలి. అంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకోకూడదు, సింపుల్గా మీ గురించి మీరు చెప్పుకోవాలి. ఇక్కడ ఏం చెప్పారు చూడండి, యంగ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్. యంగ్ నేను, అతని వయసు మనకి 30 years చూపించాము. 30 years అంటే యంగ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్. నేను యంగ్ కానీ ఎక్స్పీరియన్స్ పర్సన్ని నేను. విత్ ఎ జీల్ టు రీచ్ ద హైట్స్ ఇన్ ద కెరియర్ ఇన్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఫీల్డ్. టీచింగ్ ఫీల్డ్లో ఉన్నత శిఖరాలకి ఎదగాలి అనే ఒక జీల్ ఉంది. జీల్ అంటే ఒక తపన ఉంది. ఆ తపనతో నేను ఎదగాలనుకుంటున్న ఒక
యంగ్ అండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ని. ఇంకా ఇతరుల క్వాలిటీస్ ఏంటి? బై ఎక్సెలింగ్ బై అబిలిటీస్, నాకున్న అబిలిటీస్ని, నాకున్న శక్తి సామర్థ్యాన్ని, నాకున్న టాలెంట్స్ని మరింత మెరుగుపరుచుకుంటూ. ఎలా మెరుగుపరుచుకుంటాను? వైల్ లెర్నింగ్ టు వర్కింగ్, పని చేస్తూ నేర్చుకుంటూ. టీచర్స్ అలాగే చేస్తుంటారు, పని చేస్తుంటూ వాళ్ళు వర్క్ జాబ్ చేస్తూనే నేర్చుకుంటూ ఉంటారు. స్టూడెంట్స్కి చెప్పాలి అంటే ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చుకుంటూ ఉండాలి. స్టూడెంట్స్కి కొత్త డౌట్స్ వస్తుంటాయి, అవి క్లియర్ చేయాలంటే ముందు మనకి తెలియాలి ఆన్సర్. అందుకని పని చేస్తూ నేర్చుకుంటూ నా టాలెంట్స్ని మరింత మెరుగు చేసుకుంటూ నాకెంతో ఇష్టమైన టీచింగ్ అండ్ రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అనే ఒక తపన ఉన్న ఒక యంగ్ అండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ని నేను చెప్పుకుంటున్నాను. ఓకే, ఇక్కడెక్కడ కూడా గర్వం లేదు, సెల్ఫ్ డబ్బు కొట్టుకోవడం లేదు అనమాట. అది సెకండ్ సైడ్ హెడ్డింగ్ ప్రొఫైల్ అంటే అది. థర్డ్ వన్ ఈస్ క్వాలిఫికేషన్స్. సివిలో టేబుల్ డయాగ్రామ్ వేసి రాసాం కదా, అవి ఇక్కడ సైడ్ హెడ్డింగ్స్ పెట్టారు. అకాడమిక్లో ఏమేమి చదివారు? PGDTE ఫ్రమ్ EFL యూనివర్సిటీ ఇన్ ఏప్రిల్ 2016 విత్ 96% ఆఫ్ మార్క్స్. ఇంతకుముందు మోడల్ ఏవైతే రాసామో అవి ఇక్కడ వస్తున్నాయి. తర్వాత ఎంఫిల్ యాంటీ క్రోనాలజికల్ ఆర్టరీ, ఇది కూడా కింద రాసుకుంటూ వెళ్ళాలి. ఎంఫిల్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ ఇన్ August 2014 విత్ 92% ఆఫ్ మార్క్స్. థర్డ్ వన్ MA ఇంగ్లీష్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ ఇన్ March 2013 విత్ 85% ఆఫ్ మార్క్స్. ఫోర్త్ వన్ B.Ed ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ ఇన్ March 2011 విత్ 92% ఆఫ్ మార్క్స్. BCom from Andhra University in March 2010 with 90% of marks. Intermediate from Board of Intermediate Education Andhra Pradesh in March 2007 with 83% of marks. And SSC from Board of Secondary Education Andhra Pradesh in March 2005 with 87% of marks. ఇవన్నీ కూడా మన CVలో అయితేనేమో టేబుల్ డయాగ్రామ్ లాగా డ్రా చేసాం, ఇక్కడ సైడ్ హెడ్డింగ్ పెట్టి రాసాము. రెజ్యూమే. ఓకే, మీరు CV అంటే ఇది కూడా రాసేస్తారు, కొంతమంది రాయొచ్చు, నో ప్రాబ్లం, తప్పైతే కాదు. రాస్తున్నారు, యాక్చువల్గా అయితే రాయకూడదు, రాస్తున్నారు, ఓకే రాయండి, నో ప్రాబ్లం. ఓకే, సో రెజ్యూమే అన్నా CV అన్నా సరే రెండింటి లేదా ఒక మోడల్ రాయండి మీరు. B అంటే క్వాలిఫికేషన్లో రెండో రకం టెక్నికల్, PGDCA, టాలీ, మాయా, పైన మోడల్లో చెప్పినవి సేమ్. ఎక్స్పీరియన్స్, ఇక్కడ కూడా రెండు రకాల ఎక్స్పీరియన్స్ ఉంది చెప్పాం కదా, ఇక్కడ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? వర్క్డ్ యాజ్ ఎ టీచర్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ మహితా టాలెంట్ స్కూల్ అనకాపల్లి ఫర్ 2 years. 2 ఏళ్ల పాటు అనకాపల్లిలోని మహితా టాలెంట్ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేశాను. మీకు కావాలంటే పక్కన ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు రాసుకోవచ్చు, ఫలానా ఇయర్ నుండి ఫలానా ఇయర్ వరకు నేను చేశానని కూడా రాసుకోవచ్చు. B రెండవ ఎక్స్పీరియన్స్ ఏంటి? హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ జూనియర్ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ వైజాగ్ డిఫెన్స్ అకాడమీ వాల్టర్ ఫర్ 2 years. 2 ఏళ్ల పాటు వాల్టేర్లోని వైజాగ్ డిఫెన్స్ అకాడమీలో జూనియర్ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్గా పనిచేశాను, చేస్తూ ఉన్నాను ఇప్పటికి కూడా. ఇవి ఎక్స్పీరియన్సెస్. సైడ్ హెడ్డింగ్స్ పెట్టి రాస్తున్నారు, కాలమ్ వైజ్గా డివైడ్ చేయాల, టేబుల్ లాగా రాయాల. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, ఇంకా మిగిలిన ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటాము. ఇంకా మిగిలిన డీటెయిల్స్ ఏమైనా ఉంటే అవి ఇక్కడ రాస్తాం. ఏంటవి? ఫాదర్స్ నేము కంపల్సరీగా రాయాల్సింది, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ కంపల్సరీగా రాయాల్సింది, మ్యారిటల్ స్టేటస్ స్టార్ మార్క్ పెట్టాము అడిగితేనే రాయాలి, జెండర్ స్టార్ మార్క్ పెట్టాము అడిగితేనే రాయాలి, నేషనాలిటీ స్టార్ మార్క్ పెట్టాము అడిగితేనే రాయాలి, రిలీజియన్ స్టార్ మార్క్ పెట్టాము అడిగితేనే రాయాలి, క్యాస్ట్ స్టార్ మార్క్ ఉంది అడిగితేనే రాయాలి, లాంగ్వేజెస్లో స్టార్ మార్క్ ఉంది అడిగితేనే రాయాలి, శాలరీ ఎక్స్పెక్టేషన్ స్టార్ మార్క్ ఉంది అడిగితేనే రాయాలి, ఇంట్రెస్ట్ అండ్ హాబీస్ స్టార్ మార్క్ ఉంది అడిగితేనే రాయాలి, రిఫరెన్సెస్ స్టార్ మార్క్ ఉంది ఇక్కడ అడిగితేనే రాయాలి. ఓకే, సో 2 రకాల రిఫరెన్సెస్ ఉన్నాయి ఇక్కడ చూడండి రాశాను. ఒకటి అవైలబుల్ అండ్ రిక్వెస్ట్ అంటే ఏంటి? మీకు ఎవరిదైనా నెంబర్ కావాలనుకుంటే నేను అవసరమైనప్పుడు ఇస్తాను అని చెప్తున్నారు ఒక ఆప్షన్. రిఫరెన్స్ అంటే 2 అర్థాలు అన్నాను కదా. సో ఫస్ట్ అర్థం ఏంటి? మీకు తెలిసిన వాళ్ళ నెంబర్లు ఇవ్వండి అని అడుగుతారు, అప్పుడు అవైలబుల్ అండ్ రిక్వెస్ట్ చేస్తే మనకి నెంబర్లు దొరుకుతాయండి, అవసరం ఉన్నప్పుడు ఇస్తాను అంటారు. లేదా యువర్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఈనాడు డేటెడ్ 4 September 2020, సెప్టెంబర్ 4వ తారీఖున 2020 సెప్టెంబర్ 4, 2020 తారీఖున వచ్చిన ఈనాడులో వచ్చిన యాడ్ ఎక్కడ చూసి తెలుసుకున్నారు ఖాళీ ఉంది అని, అది కూడా రిఫరెన్సే కదా. ఈ రెండింటిలో ఒకదాన్ని మనం వాళ్ళు అడిగినప్పుడు దాన్ని మెన్షన్ చేయాలి. అండ్ 12th వన్ ఈజ్ అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్. ఇక్కడ పోస్టల్ అడ్రస్, ఫోన్ నెంబర్ అండ్ మెయిల్ ID రాస్తాము సేమ్.
ఓకే, తర్వాత డిక్లరేషన్ కూడా బయట చెప్పిన మోడల్ ఏదైతే రాసామో సేమ్ డిక్లరేషన్ మళ్ళీ ఇక్కడ కూడా నేను కాపీ చేశాను. ఈ డిక్లరేషన్ మాత్రం మీరు బట్టి పెట్టేసుకోండి. నేను 2-3 రకాలుగా రాయొచ్చు, బట్ ఏదో ఒకటి ఫాలో అవ్వాలి కాబట్టి ఇది బట్టి పెట్టేసుకోండి. సేమ్ యువర్ సిన్సియర్లీ సిగ్నేచర్. సంతకం ఒకసారి అర్థం కాదు కాబట్టి కొంతమంది ఇది కింద పేరు క్లియర్గా రాసాము సంజీవ్ కుమార్ వానుగంటి అని. అండ్ ప్లేస్ డేట్ అనకాపల్లి అండ్ సెప్టెంబర్ 5, 2020. ఇది రెజ్యూమే. సేమ్ ఇన్ఫర్మేషన్ మన CV అనే మోడల్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదే ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ రాసుకున్నాము. అడిషనల్గా ఆబ్జెక్టివ్ ప్రొఫైల్ వచ్చింది. ఆబ్జెక్టివ్ ప్రొఫైల్ ఈ 2 మాత్రమే అడిషనల్గా వచ్చాయి. మిగిలినంతా సేమ్ టు సేమ్ అనమాట. ఓకే, సో మీరు ఎగ్జామ్లో CV అని అడుగుతారా, రెజ్యూమే అని అడుగుతారా చూసి దాన్ని బట్టి CV అయితే CVలో రాస్తారు, రెజ్యూమే అయితే రెజ్యూమేలా లాగా రాయొచ్చు. కానీ టెక్స్ట్ బుక్లో మనకి CV అన్నా ఒకటే మోడల్ ఇచ్చాడు, రెజ్యూమే అన్నా ఒకటే మోడల్ ఇచ్చాడు. ఓకే, మీరు 2 మోడల్స్ చదువుకోండి. ఓకే, రెండిట్లో ఏదో ఒక మోడల్ మీరు ఎగ్జామ్లో రాయండి. ఇది CV అండ్ రెజ్యూమేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు డౌట్స్ ఉంటే అడగడానికి మొహమాటపడద్దు, మీరు మెసేజ్ చేస్తే ఐ కెన్ క్లారిఫై యువర్ డౌట్స్. అండ్ ఇంకా ఇవి 2 కదా, 2 మోడల్స్ కదా, ఇంకొన్ని క్వశ్చన్స్ పంపిస్తాను నేను, అవి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. టెక్స్ట్ బుక్లో ఉన్నవి నేను ఒక చోట నోట్ చేశాను, ఆ లెటర్స్ పంపించినట్టుగానే ఇవి కూడా పంపిస్తాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.